వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. చంద్రకొండ మండలం బెండాలపాడు గ్రామంలోని అటవీ ప్రాంతంలోని కనిగిరి కొండలను శుక్రవారం అశ్వారావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ సందర్శించారు. విద్యార్థులకు పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని క్రీడా సంఘాల అసోసియేషన్ సెక్రటరీలు, క్రీడాకారులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో గెలుపొందిన యువ కళాకారులను బెండలపాడు అటవీ ప్రాంతం కనిగిరి గుట్టల విహారయాత్రకు పంపించాలని శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ విహారయాత్రలో 2 బస్సుల్లో సుమారు 100 మంది పాల్గొన్నారు. జారి ఆదినారాయణ మాట్లాడుతూ యువత మరియు క్రీడాకారులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను బాగా అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకుని వచ్చి బెండలపాడు కనిగిరి గుట్టల ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. యువత మరియు క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ బెండలపాడు అటవీ ప్రాంతం విహారయాత్రకు వెళ్లిన వారిలో మండల కాంగ్రెస్ నాయకులు మాలవ్ బౌజ్జా నాయక్, ఫజల్ బక్షి, బొర్రా సురేష్, ఉప్పతల ఏడుకొండలు శంకర్ శంకర్, జిల్లా యోజన మరియు క్రీడల అధికారి ఎం పరందామారెడ్డి, జిల్లా ప్లానింగ్ అధికారి మరియు చంద్రకొండ స్పెషల్ ఆఫీసర్ కె సంజీవరావు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వనజ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, అథ్లెటిక్స్ సెక్రటరీ మహిదర్, బాక్సింగ్ సెక్రటరీ రమేష్, కరాటే సెక్రటరీ శ్రీధర్, హాకీ కోచ్ ఇమాం, ఆర్చరీ కోచ్ కళ్యాణ్, అథ్లెటిక్ కోచ్ నాగేందర్, క్రీడాకారులు, జూనియర్ కాలేజీ మరియు సోషల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. నాది ఈ పెయిన్ కి కాల్ కరెక్ట్ గా అట్లా పడుతుంది. అది 24 రోజులు లేకపోతే గ్యారంటీ నా బావంటే చూసి రాపండి. నేను కూడా ఉన్నాయి మరి 2 జాగ్రత్త. అన్నయ్య 40 నోట్ 40 అంటే తీసుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారమ్మా. ఓ మేడం, సూపర్ మేడం, మీరు రండి. గ్రేట్ మేడం, మొత్తానికైతే సాధించింది. ఏమైనా నేను ఎక్కలేననుకున్నాను కదా. ఈ ఫోటోలో కాళ్ళు వెళ్ళిపోతున్నాయి తెలియదు. పట్టుకోవడానికి కూడా ఏం దొరుకుతాయి. రాళ్ళు బయట పెట్టి ఇప్పుడు అడుగులు దిగుడు
అక్కడ వరకు ఉండాలా, అక్కడ వరకు ఉండాలి నా దగ్గర అక్కడ నుంచి ఉండకూడదు. యువతల వాకింగ్ పెట్టాలి సార్. అయితేనే విలువ తెలుస్తుంది. ఇక్కడ వచ్చే మాడిలో తిరిగి ఏమైనా కావాలి కదా. కరెక్ట్ గా ఇక్కడే లాగింది. అది గోడ గోడ పెద్ద రైతు లాగా శంకరన్న. ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ కళాశాలల నుంచి హాజరైనటువంటి విద్యార్థులతో మరియు గౌరవ ఎమ్మెల్యే గారితో వీరభద్రస్వామి టెంపుల్ నల్లమల్ల టెంపుల్కి కనిగిరిగుట్ట నల్లమల్ల టెంపుల్కి విచ్చేయటం జరిగింది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చూడచక్కనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి టూరిజంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మీరు కూడా ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాను. Myself K. Sirisha from 3rd BCom CA from TGTWRDC Girls Kottagudem Gurukulam College. My PD Madam Sweta Madam కలెక్టర్ గారు ఇన్వైట్ చేయడం వలన మా కాలేజ్ తరపు నుండి 30 మెంబర్స్ వరకు మేము విహారయాత్రకు వచ్చాము. బెండ్లపాడు కనగిరిగుట్ట. ఇక ప్లేస్ చాలా బాగుంది. కింద నుండి పైకి వచ్చేసరికి అంటే ఫస్ట్ మేము వచ్చేటప్పుడు ఎక్కుతామో ఎక్కలేమో అనేసి అనుకున్నాము. కానీ ఎక్కుతున్నప్పుడు అనిపించింది ఇంకా బాగా ఎక్కితే పైన ప్లేస్ ఎట్లా ఉంటుంది చూసి ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేసి ఆతృతతో స్పీడ్గా ఎక్కేసాము. ఫస్ట్ మేమే ఎక్కాము. మాతో పాటు అన్నయ్య వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేశారు, ప్లస్ వాటర్ కూడా ఇచ్చారు. ఎంజాయ్. స్థానిక ఎమ్మెల్యే నా పేరు పాయం కోటేశ్వరరావు, మాది గరిమెల్లపాడు గ్రామము. నేను ఒక అథ్లెట్గా ఇక్కడికి మా అథ్లెట్ అసోసియేషన్ తరఫున ఇన్వైట్ చేయబడింది కలెక్టర్ గారి తరఫున. అక్కడ నుండి మేము బస్సులో వచ్చాము. ఇక్కడికి బెండలపాడు అనే గ్రామం సమీపంలో కనిగిరిగుట్ట అనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే చాలా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతోని మంచిగా వాతావరణం అనేది మంచిగా ఉన్నది. మాకు కూడా చూడడానికి వచ్చే కొద్దిగా మేము ఈ ట్రెక్కింగ్ చేసే పద్ధతిలో మాకు మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, ఇక్కడ ఉన్న రాళ్ళు, రప్పలు, అలాగే పైన టాప్లో మాకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వీరభద్రస్వామి అనే టెంపుల్ ఒకటి ఉంది, చూడదగ్గ ప్రదేశము. మరియు ఇక్కడ టూరిజం అనేది ఇక్కడ డెవలప్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారి తరఫున మరియు జారా ఆదినారాయణ గారు వచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారులతో సహా అందరం వచ్చాము. దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుతూ మా యొక్క అథ్లెటిక్స్ అసోసియేషన్ కోరుతుంది. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఈరోజు కనిగిరి కొండలని ఎక్కడం జరిగింది. చాలా సంతృప్తికరణ ఇచ్చింది. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి కొండలను ఎక్కడం అనేది చాలా సంతృప్తి ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రాంతాన్ని పర్యటించే విధంగా రూపకల్పన చేయబోతున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు పర్యాటక దినోత్సవ సందర్భంగా చేయడం అనేది. ఈరోజు ఈ ప్రాంతాన్ని కూడా నా ఆలోచన, ఆశయం ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగా ఈరోజు నేను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు వెన్నెల, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను హాకీ టీంలో ఒక ప్లేయర్ని.
మా హాకీ కోచ్ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ని బట్టి కలెక్టర్ గారు కోసం ట్రిప్ ఏర్పాటు చేశారు, రమ్మన్నారు. సార్ కోసం అని మేమందరం వచ్చాం. థ్యాంక్ యూ.